డిఆర్డిఓ 1958లో ఏర్పడింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారి యొక్క R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే రక్షణ రంగం పైన పరిశోధన మరియు అభివృద్ధి చేసేటటువంటి, అభివృద్ధికి ఉపయోగపడే రక్షణ రంగ సాంకేతికత అభివృద్ధికి పరిశోధనకి ఉపయోగపడేటటువంటి సంస్థ. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారి ఆధీనంలో ఉంటుంది. ఓకే, రక్షణ శాఖ వారి రక్షణ మంత్రిత్వ శాఖ వారి ఆధీనంలో ఉండే రక్షణ రంగ సాంకేతికత పైన పరిశోధన అభివృద్ధి చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. డిఆర్డిఓ is an organization under control of Ministry of Defence, mainly focus on defense technology related research and development. ఇది ఫస్ట్ డిఆర్డిఓ దేనికి అనేది. హరికృష్ణ, గుడ్ మార్నింగ్. సో అది డిఆర్డిఓ. సో ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లోనే ఒక పాయింట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావచ్చు. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఇది ఈజీగా చెప్పేయచ్చండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారి ఆధీనంలో ఉంటుంది. రెండవది హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ఢిల్లీ. ఓకే, సో ఈ రెండు పాయింట్లు ఎప్పుడు ఏర్పాటు అయింది అనే దానికంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి ఆధీనంలో, దాని వర్క్ ఏంటి అనేది దాంట్లోనే ఉంది. మరి ఈ డిఆర్డిఓకు ముందు అసలు ఏముంది అంటే, డిఆర్డిఓకు ముందు అసలు ఏమి మనకి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏవి లేవా అనేది చూద్దామండి. డిఆర్డిఓ 1958 కంటే ముందు రక్షణ రంగంలో పరిశోధన చేయడానికి 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. వీటి కలయిక ఫలితంగా ఏర్పడిందే డిఆర్డిఓ. 1958లో డిఆర్డిఓ ఏర్పడింది. బిఫోర్ 1958 3 ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ 3 ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంట్ R&D యాక్టివిటీస్ ఆఫ్ డిఫెన్స్. అవేంటివి అంటే డిఆర్డిఓకు ముందుండేటటువంటి సంస్థలు ఏవి, ఆర్గనైజేషన్స్ ఏవి అనేది చూద్దాం. క్వశ్చన్ ఇట్లా కూడా రావచ్చు, డిఆర్డిఓ క్రింది వేటి కలయికల వల్ల ఏర్పడింది? డిఆర్డిఓ ఇస్ అమాల్గమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇట్లా అడగొచ్చు. అవి ఇక్కడ చెప్తున్నా చూడండి. సో ఈ వేటి కలయిక వల్ల ఏర్పడింది అంటే టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ TDE, నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ TDDP, నెక్స్ట్ డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ DSO. సో వీటన్నిటి ఫలితంగా మనకేం ఏర్పడింది అంటే సో డిఆర్డిఓ అనేది ఏర్పడింది.